హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. నా పేరు రామ్, నేను సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్ని. మనం ఈ సెషన్లో ఆప్షన్ గ్రీక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు తెలిసినట్టుగానే ఆప్షన్ గ్రీక్స్ ఒక 5 ఆప్షన్ గ్రీక్స్ ఉంటాయి: డెల్టా, గామా, వీగా, థీటా అండ్ రో. సో ఈ ఆప్షన్ గ్రీక్స్ అన్నీ కూడా ఆప్షన్ ప్రైసింగ్లో రోల్ ప్లే చేస్తుంటాయి. అంటే ఆప్షన్ ప్రైస్ అండర్లయింగ్ మూమెంట్ని బట్టి ఎగ్జాక్ట్గా మూవ్ కాదు. సో కొంత ఎక్కువ కొంత తక్కువ మూవ్ అవుతుంటుంది. ఆ మూమెంట్కి ఈ గ్రీక్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీక్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఒక్కొక్కటి కొంత మొత్తంలో ఎఫెక్ట్ చేస్తుంటుంది ఆప్షన్ ప్రైసింగ్ని. ఈ సెషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్ గ్రీక్ డెల్టా గురించి డిస్కస్ చేద్దాము. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఎగ్జాంపుల్ని మనం ప్రాక్టికల్గా కూడా లైవ్లో కూడా చేసి చూద్దాం. లైవ్లో కూడా ఆప్షన్ ప్రైస్ చేంజెస్ ఎలా జరుగుతుంది, ఈ డెల్టా ఆ ప్రైస్ చేంజ్లో ఎంత రోల్ ప్లే చేస్తుంది, ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చూద్దాం. ప్రాక్టికల్గా ఆప్షన్ గ్రీక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే, బట్ నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఎందుకంటే ఆప్షన్ గ్రీక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్ బేసిక్స్ని మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనం ఆప్షన్ ట్రేడింగ్ చాలా బాగా చేయగలం. ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలం అన్నమాట. సో ఈ సెషన్ వచ్చేసి ఆప్షన్ సిరీస్లో 13th సెషన్. 2 బేసిక్ సెషన్స్ చేశాను, ఒక 10 ఏమో ఆప్షన్ స్ట్రాటజీస్ మీద చేశాను. సో ఇది కూడా బేసిక్ సెషన్స్లో పార్టే అనమాట. మీరు ఇంకా ఆప్షన్ సిరీస్ చూడనట్టయితే ఆప్షన్ సిరీస్ చెక్ చేయండి, సో దట్ అవన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈ ఆప్షన్ గ్రీక్స్లో డెల్టా అంటే మీనింగ్ ఏంటి? సో మన ఆప్షన్స్కి మనకు అండర్లయింగ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు తీసుకున్న ఎగ్జాంపుల్లో నిఫ్టీ ఇండెక్స్ మీద చేస్తున్నాము. సో నిఫ్టీలో ఎంతైతే చేంజ్ వస్తూ ఉంటుందో ఈ ఆప్షన్లో కూడా చేంజ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్నే మనం డెల్టా అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో 10 పాయింట్స్ పెరిగింది అనుకోండి, నిఫ్టీ ఆప్షన్లో కూడా ఎంతో కొంత చేంజ్ ఉంటుంది కదా. అంటే అండర్లయింగ్లో ప్రైస్ చేంజ్ని డెల్టా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎగ్జాంపుల్తో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము, అది ఈజీగా ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా కూడా మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ నేను మీకు ఈ టేబుల్లో చూపిస్తున్నది, నేను ఒక 3 స్ట్రైక్ ప్రైసెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఎట్ ది మనీ దగ్గర 11,550 ఉంది. ఈరోజు నేను చేస్తున్నది 11,550 దగ్గర 83 రూపీస్ ఉంది. ఇది 8th అక్టోబర్ వీక్లీ ఎండింగ్ సిరీస్ది నేను చేస్తుంటా. సో ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 83 రూపీస్ ఉంది 11,550 దగ్గర. ఓకే, ఇక్కడ మీరు ఇంకొంచెం కిందకి వెళ్ళి అంటే 11,000 దగ్గర చూసినట్టయితే 546 ఉంది ఆప్షన్ ప్రైస్. ఈ 546 ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ నిఫ్టీ 11,000 దాటేసి 550 పాయింట్స్ దాటింది కాబట్టి సో ఈ అండర్లయింగ్ వాల్యూ వల్ల ఈ ఆప్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే 11,000 దాటి నిఫ్టీ ఆల్రెడీ 550 పాయింట్స్ వెళ్ళింది కాబట్టి ఆ 550 పాయింట్స్ ఆప్షన్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో 546 ఉంది అది ఆప్షన్ ప్రైస్. అలానే మీరు అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్కి వెళ్ళి చూసినట్టయితే 12,000 దగ్గర 2 రూపీస్ ఉందన్నమాట ఆప్షన్ ప్రైస్. ఓకే, సో ఇవి అక్టోబర్ 1st వీక్ 8th ఎండింగ్ ఆప్షన్ ఎక్స్పైరీ ప్రైసెస్ అనమాట. ఇక్కడ మీరు 3rd కాలంలో నేను డెల్టా కూడా వేశాను. సో 11,550 దగ్గర అంటే ఎట్ ది మనీ దగ్గర డెల్టా వచ్చేసి 0.5 ఉంది. ఓకే, ఇన్ ది మనీ అంటే 11,000 దగ్గర చూసినట్టయితే డీప్ ఇన్ ది మనీ ఇది. సో డెల్టా టిపికల్గా 1 ఉంటుంది అనమాట డీప్ ఇన్ ది మనీకి. సో 12,000 దగ్గర చూసినట్టయితే 0.02 ఉందంటే చాలా తక్కువ. సో ఈ డెల్టాల వల్ల మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే 11,550 దగ్గర నుంచి నిఫ్టీ ఒక 10 పాయింట్స్ పెరిగింది అనుకోండి, మనకి ఆప్షన్ ప్రైస్లో ఎంత చేంజ్ వస్తుందంటే 0.5 × 10 అంటే 5 రూపీస్ పెరుగుద్ది అనమాట ఆప్షన్ ప్రీమియం. అంటే ఎట్ ది మనీ దగ్గర ఆప్షన్స్ 0.5% చేంజ్ అవుతుంటే అండర్లయింగ్ చేంజ్ కంటే 1 రూపీ పెరిగినట్టయితే 50 పైసా చేంజ్ పెరుగుతుంది, 1 రూపీ తగ్గినట్టయితే 50 పైసా తగ్గుతుంది అనమాట. ఇన్ ది మనీలో చూసినట్టయితే డెల్టా 1 ఉంది కదా, అంటే 1 × ఎగ్జాంపుల్లో 10 పాయింట్స్ పెరిగింది అనుకుందాం. సో ఇన్ ది మనీ ఆప్షన్ వచ్చేసి 546 వచ్చేసి 556 అవుతుంది. నిఫ్టీ 10 పాయింట్స్ పెరిగిందంటే. సో ఇంకా అవుట్ ఆఫ్ ది మనీ తీసుకున్నాం అనుకోండి 0.2 × 10 అంటే 10 రూపీస్ నిఫ్టీ పెరిగినట్టయితే 12,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏదైతే 2 రూపీస్ ఉందో దానికి 2.2 అవుద్ది అనమాట. సో అంటే 20 పైసా పెరుగుతుంది. సో ఇలా డెల్టా అన్నది అన్ని ఆప్షన్స్కి ఒకేలాగా రోల్ ప్లే చేయదనమాట. ఎట్ ది మనీ దగ్గర
0.5% పెరగటం తగ్గడం జరిగినట్టయితే డీప్ ఇన్ ది మనీ దగ్గర ఏమో 1% చొప్పున పెరగటం తగ్గడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర చాలా మైన్యూట్ అనమాట. అంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అంటే ఈ డెల్టా ఇంపాక్ట్ ఉండదు దాని మీద పెద్దగా. అవుట్ ఆఫ్ ది మనీలో ఏదైతే ప్రైస్ ఉందో దాని ప్రైసింగ్ వల్ల కూడా థీటా అంటే టైం వాల్యూ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సింది, డెల్టా అన్నది అన్ని ఆప్షన్స్ దగ్గర ఒకేలాగా వర్క్ చేయదు. డీప్ ఇన్ ది మనీ దగ్గర ఉన్నప్పుడేమో ఏదైతే అండర్లైయింగ్ ప్రైస్ చేంజెస్ ఉందో దాంతోపాటు వెళ్తూ ఉంటుంది ఆప్షన్ ప్రైసెస్. బట్ అట్ ది మనీ దగ్గర, అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర అన్నది వేరేగా ఉంటాయి. సో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్లో నేను 3 స్ట్రైక్ ప్రైస్లు ఇచ్చాను కదా, మరి మిగతా స్ట్రైక్ ప్రైస్ల దగ్గర డెల్టా ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం 11,550 దగ్గర నుంచి 11,000కి కిందకి వెళ్తూ ఉందనుకోండి. మేబీ 11,400 దగ్గర 0.6 ఉండొచ్చు, 11,300 దగ్గర 0.7 ఉండొచ్చు. అలా 11,000 నుంచి 11,500 వరకు తీసుకున్నట్టయితే డెల్టా మధ్యలో 0.5 నుంచి 1కి పెరుగుతూ ఉంటుంది అనమాట. అలానే కిందకి వెళ్ళినప్పుడు కూడా, అలానే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా 0.5 నుంచి 0.4, 0.3 అలా తగ్గిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో అలా ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర డెల్టా పాయింట్ వేరే ఉంటుంది. ఇది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఇంకొంచెం క్లియర్గా చూడవచ్చు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగానే నేను ఇక్కడ 3 కాల్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. 11,550, 12,000, 11,000 ఈ 3 కాల్ ఆప్షన్స్ నేను పర్చేజ్ చేస్తాను. సో ఫస్ట్ 11,550 పర్చేజ్ చేస్తున్నాను. 11,000 ఇప్పుడు కొంటున్నాను. ఇది ప్లేస్ అవ్వలేదు, ఇది లిమిట్ ఆర్డర్లో ఉంది. సో క్యాన్సిల్ చేసి నేను మార్కెట్ ఆర్డర్తో ప్లేస్ చేస్తాను. మార్కెట్ ఆర్డర్ పెట్టి మళ్ళీ ప్లేస్ చేశాను. 11,000 దగ్గర అది కంప్లీట్ అయింది. 12,000 దగ్గర కూడా ఇంకో కాల్ ఆప్షన్ కొంటున్నాను. సో సింగిల్ లాట్ తీసుకున్నాను ప్రతిదానికి కూడా. సో దట్ మనం ఈచ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ డెల్టా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది చెక్ చేద్దాం. అంటే కొన్ని పాయింట్స్ either పెరగడం కానీ తగ్గడం కానీ జరిగిన తర్వాత మనం ఎగ్జిట్ అయ్యి మన ట్రేడ్ని అనలైజ్ చేద్దాం, ఈ డెల్టా ఇంపాక్ట్ ఎలా ఉందన్నది. సో మనం డెల్టా ఈ జీరోదాలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ సి ఫుల్ ఆప్షన్ చైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే సెన్సిబుల్ అన్న దానికి ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ గ్రీక్స్ అని ఉంది కదా, దాన్ని ఇది కంప్లీట్ ఆప్షన్ చైన్. గ్రీక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అవన్నీ ఎనేబుల్ అయినాయి. సెకండ్ కాలంలో కాల్ డెల్టా అని ఉంది చూసారా. థర్డ్ కాలంలో లేటెస్ట్ ప్రైస్ ఉంది, తర్వాత స్ట్రైక్ ప్రైస్ ఉంది. సో మిగతావన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్లో మనకి తీటా, వేగా, గామా కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అవి పట్టించుకునే అవసరం లేదు, మన ఫోకస్ అంతా కూడా డెల్టా మీద కాబట్టి డెల్టా గురించి చూద్దాం. ఇక్కడ 11,550 దగ్గర మీరు చూడవచ్చు 0.48 ఉంది. ఓకే, డెల్టా. ఇంకా పైకి వెళ్ళినట్టయితే అవి కూడా చూడొచ్చు. 11,450 దగ్గర 0.65 ఉంది, 11,400 దగ్గర 0.72 ఉంది. సో అలా ఇంది మనీ, డీప్ ఇంది మనీకి వెళ్ళే కొద్ది పెరుగుతూ వెళ్ళి 1కి ఈక్వల్ అవుతుంది అనమాట. మనం 11,000 దగ్గర కూడా తీసుకున్నాం కదా, అది కూడా చూద్దాము. 11,000 దగ్గర మీరు కాల్ డెల్టా చూసినట్టయితే 0.96 ఉంది. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు. మనం 12,000 దగ్గర కూడా చూద్దాము కాల్ డెల్టా ఎంత ఉందన్నది. 12,000 దగ్గర మీరు చూడవచ్చు 0.02 ఉంది, అంటే చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. సో అక్కడి నుంచి మనకి ఇంకా పైకి వెళ్ళి చూసినట్టయితే మనకి మళ్ళీ డెల్టా పెరుగుతుంది చూడండి. 11,800 దగ్గర 0.09 ఉంది, 11,750 దగ్గర 0.14 ఉంది. సో ఇలా అంటే డెల్టా డీప్ ఇన్ ది మనీలో 1 ఉంటుంది, అక్కడి నుంచి ఎట్ ది మనీ దగ్గరికి వచ్చేసరికి 0.5 ఉంటుంది, అక్కడి నుంచి కిందకు వచ్చేసరికి తగ్గిపోతూ 0 లెవెల్కి వెళ్ళిపోయేది అనమాట. సో ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డెల్టా సంబంధించి. ఇప్పుడు మనం పొజిషన్ చెక్ చేద్దాము. సో మనం తీసుకున్న తర్వాత మార్కెట్ తగ్గుతుంది. సో దట్ మనకి కాల్ కొన్నాం కాబట్టి మనకి లాస్ వస్తుంది ఆబ్వియస్గా. సో ఆల్రెడీ కొంచెం అరౌండ్ 10 పాయింట్స్ తగ్గింది మనం కొన్న తర్వాత. సో ఇంకొద్దిసేపు చూద్దాము, కొన్ని పాయింట్స్ తగ్గడం కానీ పెరగడం కానీ అయిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూసినట్టయితే అరౌండ్ 20 పాయింట్స్ తగ్గింది మార్కెట్. సో నాకు 1,600 లాస్ చూపిస్తుంది. సో ఇక్కడ నేను క్లోజ్ చేస్తాను, మన ఎగ్జాంపుల్కి లాస్ సరిపోతుంది. సో క్లోజ్ చేద్దాం.
సో నేను క్లోజ్ చేసే టైంకి మీరు నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. 11,534 దగ్గర మనం క్లోజ్ చేసాం. మనం కొన్నది ఇక్కడ 11,548 దగ్గర కొన్నాము. సో ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మన ట్రేడ్ని అనలైజ్ చేసుకుందాము. మనం ఎంత కొన్నామంటే 11,548 దగ్గర మనం నిఫ్టీ ఉన్నప్పుడు మనం ఆప్షన్స్ అన్నీ కొన్నాం. 11,534 నిఫ్టీ ఉన్నప్పుడు మనం క్లోజ్ చేసాం కదా. సో ఇవన్నీ కూడా మనం పక్కన వేసుకొని చూద్దాము. డెల్టా ఇంపాక్ట్ ఎంత ఉండాలి యాక్చువల్గా. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈచ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ 3 ఆప్షన్స్ ఎంత తగ్గాయి యాక్చువల్గా, డెల్టా ఇంపాక్ట్ ఎంత ఉంది, సో డిఫరెన్స్ ఏమైనా ఉంటే అది ఎందువల్ల వచ్చిందన్నది మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. సో దీన్ని మనం ఇప్పుడు సమరైజ్ చేసుకుందాము. మనం కాల్స్ ఒక 3 కాల్స్ తీసుకున్నాం కదా. 3 కాల్స్ తీసుకునేటప్పుడు నిఫ్టీ వచ్చేసి 10,548 దగ్గర ఉంది. ఓకే, తర్వాత మనం ఎగ్జిట్ అయ్యే టయానికి 10,534 దగ్గర ఉంది యావరేజ్గా. ఓకే, సో 14 పాయింట్స్ నిఫ్టీ తగ్గింది. ఈ 14 పాయింట్స్ ఇంపాక్ట్ మనం తీసుకున్న 3 కాల్ ఆప్షన్స్ మీద, ఒకటేమో డీప్ ఇన్ ది మనీ కాల్ ఆప్షన్, ఒకటేమో ఎట్ ది మనీ కాల్ ఆప్షన్, థర్డ్ వన్ ఏమో అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్. ఈ మూడిట్ల మీద ఎలా ఉందన్నది చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ టేబుల్లో మనం ఆల్రెడీ ఇప్పుడు వరకు చూసిన పాయింట్స్ అన్ని వేశాను. నేను కొన్నది వచ్చేసి 11,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 546.65 దగ్గర కొన్నాము. 83 రూపీస్ ఏమో ఎట్ ది మనీ ఆప్షన్కి మనం పే చేసాము. 1.96 ఏమో అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్కి పే చేసాం. ఈ డెల్టాలన్నీ కూడా ఇప్పటివరకు మీకు నేను చూపించిన డెల్టాలు ఇక్కడ తీసుకున్నాను. 0.96 ఏమో 11,000 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1. సో 0.48 ఏమో 11,550 దగ్గర ఉంది. సో అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0.5. మనం థియరీలో ఏదైతే డిస్కస్ చేసామో దాని దగ్గరికి ఉంది. సో 0.02కి 2 అన్నది అవుట్ ఆఫ్ ది మనీ డెల్టా అనమాట. సో మనం ఎగ్జిట్ అయిన ప్రైసెస్ ఇవి. 11,000 దగ్గర ఏమో 532.05, 11,550 దగ్గర ఏమో 79, 12,000 దగ్గర ఏమో 2.1. సో ఇప్పుడు మనం ఫస్ట్ డెల్టా క్యాలిక్యులేట్ చేద్దాము. సో 14 పాయింట్స్ నిఫ్టీ తగ్గింది కదా. 14 పాయింట్స్ నిఫ్టీ తగ్గినప్పుడు డెల్టా మల్టిప్లై 14 వేసుకున్నాం అనుకో, అంత చేంజ్ ఈ డెల్టా వల్ల ఈ ఆప్షన్స్లో వచ్చిందని అర్థం. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం అది. సో డెల్టా ఇంటూ 14 మైనస్ 14, 13.44, 6.72 ఎట్ ది మనీ దగ్గర, 0.28 అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర. సో ఇంత ఇంపాక్ట్ డెల్టా వల్ల ఈ ఆప్షన్స్కి వచ్చింది. సో అంటే మిగతా ఏవైతే ఆప్షన్ కాంపోనెంట్స్ ఉన్నాయో థీటా, వ్యాగ్ అవన్నీ కూడా కాన్స్టెంట్గా ఉన్నట్లయితే ఇంత ఎఫెక్టు, ఓకే, 13.44, 6.72 ఈ ఎఫెక్టు ఏవైతే మనం 3 స్ట్రైక్ దగ్గర కాల్ ఆప్షన్స్ తీసుకున్నామో వాటి మీద ఇంత ప్రైస్ తగ్గినట్టు ఆప్షన్స్లో. బట్ యాక్చువల్గా ఎంత తగ్గిందో కూడా చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా ఎంత తగ్గిందో మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఎంత అమ్మామో మైనస్ ఎంత కొన్నామో, దట్స్ ఇట్, రైట్. సో అమ్మింది మైనస్ కొన్నది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో నేను క్యాలిక్యులేట్ చేసినట్టయితే మీరు ఫస్ట్ చూద్దాము. ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ 11,000 దగ్గర మనం కొన్నాం కదా, అది కొన్నదానికి మనకు వచ్చిన లాస్ వచ్చేసి 14.6. బట్ యాక్చువల్గా డెల్టా వల్ల రావాల్సింది ఎంత, 13.44. సో మరి ఈ డిఫరెన్స్ ఏంటి? ఈ డిఫరెన్స్ వచ్చేసి వాల్టల్లీ వల్ల కావచ్చు, థీటా వల్ల కావచ్చు, మిగతా ఆప్షన్ కాంపోనెంట్స్ వల్ల కావచ్చు. యాక్చువల్గా రావాల్సింది అయితే ఇంత, బట్ ఆల్వేస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ డెల్టా ఇంత వర్కౌట్ అవుతుంది, మిగతా ఆప్షన్ కాంపోనెంట్స్ అన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. అయితే మిగతా ఆప్షన్ కాంపోనెంట్స్ ఎఫెక్ట్స్ ఏమీ లేకపోయినట్టయితే మిగతా ఆప్షన్ కాంపోనెంట్ ఎఫెక్ట్స్ ఆల్వేస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆల్వేస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో థియరీకి ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఇది. సో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎట్ ది మనీ దగ్గర అయితే అరౌండ్ 2 రూపీస్, అరౌండ్ 3 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మనకు అవుట్ ఆఫ్ ది మనీ అయితే సర్ప్రైజింగ్గా మనకి డెల్టా క్యాలిక్యులేషన్లో నెగిటివ్ వచ్చినట్టయితే ప్రాక్టికల్గా మనం చేసే దాంట్లో పాజిటివ్ వచ్చిందనమాట. అది ఎందుకంటే అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్కి డెల్టా ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది డీప్ అవుట్ ఆఫ్ ది మనీ అరౌండ్ 450 పాయింట్స్ అవే ఉందన్నమాట. సో ఈ వీక్లీ ఆప్షన్స్ ఇంకో 3-4 డేసే ఉంది కాబట్టి ఎక్స్పైరీకి
సో డెల్టా ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఏదైతే డెల్టాతో మనం క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ ఎల్లోలో వేసినవి, ఈ లాస్ట్ కాలంలో వేసినవి, ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయంటే ఏదైతే మిగతా ఆప్షన్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి వల్ల ఆ డిఫరెన్సెస్ వస్తాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ ఆప్షన్ గ్రీక్ డెల్టా ఇంపాక్ట్ మన ఆప్షన్ ప్రైసింగ్ మీద. హోప్ మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటా ఈ సెషన్ వల్ల వన్ ఆఫ్ ది ఆప్షన్ గ్రీక్ డెల్టా మీద. సో ఈ సెషన్ నేను కంప్లీట్ చేశాను. సో మీకు ఏమైనా డీమెట్ అకౌంట్ అవసరం ఉన్నా, మీకు ఇంకా డీమెట్ అకౌంట్ లేనట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జీరోత్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను. అది యూజ్ చేసుకుని మీ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మీరు కూడా నాకు ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా మీరు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ సిరీస్ కంటిన్యూ చేస్తుంటాను. అలానే మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద కూడా రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.